బట్టలు లేని పిల్లలు ప్రభుత్వం బట్టలు ఇస్తుంది, ప్రభుత్వం అన్నం పెడుతుంది. ప్రభుత్వం బట్టలు ఇవ్వడం లేదు, అన్నం పెట్టడం లేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం బుక్కులు ఇస్తుంది. ఇది గతంలో ఉన్న పాలసీ. ఇప్పుడు బుక్కులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు. పైగా 10 రూపాయలు 100 రూపాయలు ఏమని సర్కులర్లో నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా. సర్కులర్ స్వచ్ఛందం ఏంటంటే బాబు నాకు అర్థం కాదు. సో ఈ రోజున అంతేకాకుండా ముసలి వాళ్ళ దగ్గర 100 రూపాయలు, అట్లే డ్వాక్రా గ్రూపుల 100 చిల్డ్రన్తో అదెంత అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసలుకి ఈ రోజున ఒక శ్వేతపత్రాన్ని, నిజమైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, అసలు ఈ ప్రచారం కోసం ఎంత ఖర్చు పెట్టావు, అసలు గెయిన్ ఏంది, లాస్ ఏంది, అసలు సింగపూర్ వాళ్ళని పిలిచికొచ్చేసి ఏదో మీటింగ్ పెడతామని చెప్పి 400 కోట్లు 100 కోట్లు ఖర్చు అని ఒక డిస్కషను. వాడేమో 300 కోట్లే ఇస్తాను నేను కొనుక్కుందాం రా అని అతని యొక్క ప్రపోజల్, ఒక మొటిక్కాయ. అట్లాగే ఈ రోజున అదే హైదరాబాద్లో 50-60 కోట్లు ఖర్చు పెట్టి సున్నమే ఇస్తూ ఉన్నారు. అది ఫార్చ్యూన్ హోటల్స్ ఏదో ఉన్నాయి అక్కడ విశాఖపట్నంలో, వాడి బిల్లే మీరు అంత వచ్చేసి ఇవాళకి వచ్చేసి ఉంటుంది. తాత్కాలిక బిల్డింగ్కు 100 కోట్లు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం లేదు. ఈజ్ బిహేవింగ్ లైక్ ఏ ఈవెంట్ మేనేజర్. ఈ రాష్ట్రంలో ఈవెంట్ హుద్దుకు ఒక నెల, పుష్కరాలకు ఒక నెల, ఇంకొక దానికి అట్లాగే మన అమరావతి ఇటుక నా ఇటుక గొడవల మీద అదొక నెల, అంటే అట్లా ఈ విధంగా నడిపేస్తూ పోతుంది. అసలు ఇది చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక్క నిమిషం ఆగి తన పరిపాలన సామర్థ్యాన్ని సమీక్షించుకోవాలి. చట్టంలో రాజధాని నిర్మాణానికి డబ్బులు కేంద్రం ఇవ్వాలని రాయబడి ఉంది. మోడీ గారి దగ్గర నుంచి సంపాదించుకోవడం చేతగాని దౌర్భాగ్యం మంది. ఆల్రెడీ ఇచ్చిన డబ్బులు కూడా ఎట్లా ఖర్చు అయినా ఎవరికి అర్థం కావడం లేదు. బీజేపీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ రాజధానికి సంబంధించి 2200 కోట్లు ఇప్పటికి ఇస్తే ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టారు, లెక్కలేమిటి అని చెప్పి బీజేపీ నాయకులే నిలదీస్తున్నారు. వాళ్ళు యూసీ అడిగారు, పంపించడానికి దాన్ని పక్క డైవర్ట్ చేసుకున్నాడు కదా. కనుక చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం మానేసి చివరికి తన వాళ్ళకి మేలు చేసే కార్యక్రమాల్లో మునిగున్నాడు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ పిల్లలపైన ఈ విధంగా నిజంగా ఇంత దౌర్భాగ్యం ఇది. ఇంక అసలు మాట దౌర్భాగ్యమైన విషయం ఆఖరికి. సో బాబు గారు ఆ పోస్టర్ల ఖర్చు, ఆ ఫ్లెక్స్ల ఖర్చు చూస్తున్నాం. బహుశా ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక బ్రతికున్న నాయకుడు తన పేరు మీద పథకాలు పెట్టుకోవడం. ఏదో చనిపోయిన వారి గౌరవార్థం ఆయా పార్టీలు పెట్టుకుంటాయి, కానీ చంద్రన్న కానుక, చంద్రన్న రుణాలు, చంద్రన్న దారులు, అట్లాగే చంద్రన్న అడుక్కునే తీరు. ఇది హుండీ పెట్టారండి, మీకు తెలిసిలే హుండీ పెట్టారండి. తొలి రోజుల్లో హుండీలు పెట్టారు, ఆ తర్వాత ఎన్ఆర్ఐల నుంచి కలెక్ట్ చేశారు, తర్వాత ఇటుకలు చేశారు, ఆ తర్వాత మీడియా సంస్థలు కూడా విరాళాలు సేకరించి ఇచ్చినవి ప్రభుత్వానికి. సో నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావు గారికి వారికి తెలియలేదు అనుకోవడం ఏంటంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు చెప్పింటారు, నీ శాఖ ఏం చేస్తుంది, నీ శాఖ ఏం చేస్తుంది, నువ్వేం డబ్బులు ఇస్తలేవా అంటే బహుశా ఇచ్చి ఉంటానని అనుకుంటా ఉన్నా గంటా శ్రీనివాసరావు గురించి. ఆ విషయం పట్ల ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తెలియకుండా ఇటువంటి జీవోలు బయటికి రావు. ఒకవేళ వచ్చి ఉంటే, ఇది సర్కులర్, ఇది వచ్చి ఉంటే మొన్న బాక్సైట్ లాగా నాకు తెలియకుండా జీవో వచ్చిందని అంటే అతను పరిపాలనా సామర్థ్యాన్ని కోల్పోయినాడనే. లేకపోతే మొత్తం బుద్ధిని మిగతా అంశాలని వేరే అంశాల్లో పెట్టి బ్లైండ్గా పరిపాలన చేస్తున్నాయనే. సో వీఆర్ కండెమింగ్ ద యాక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ గవర్నమెంట్ ఇన్ దిస్ అఫైర్. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు అనేకమైన మేలు చేస్తా, అనేక రకాలుగా మేలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, రైతు రుణాలు మాఫీ చేస్తూ ఉన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, పెన్షన్లు అన్నారు, వృద్ధాప్య పెన్షన్లు అన్నారు, వితంతు పెన్షన్లు, రకరకాలుగా చెప్పారు. అవన్నీ అట్లా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గర నుంచే విరాళాలు తీసుకోవడాన్ని ఎట్లా చూడాలో మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం రాజధాని నిర్మాణానికి చందాల గురించి మాట్లాడుకుంటున్నాం. సాక్షి.comలో కొంతమంది అభిప్రాయాలు చెప్పారు. కలెక్ట్ చేయొచ్చు కానీ ఆప్షనల్ అనాలే, కంపల్సరీ కాకూడదు అని మాహి అని ఆయన చెప్తుంటే, చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి పదవి కన్నా ట్యాక్స్ కలెక్టర్ జాబ్ కరెక్ట్గా సరిపోతుంది అని ఎద్దుల మేరీ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారో ఆయనకి స్పష్టత లేదు అని తులసిరాంబాబు అంటుంటే, నారాయణ చైతన్య కాలేజీలు స్కూళ్ళలో ఫీజులు
15,000 మినిమం కలెక్ట్ చేస్తుంటే వాళ్ళ గ్రూప్స్ నుంచి డొనేషన్స్ తీసుకోమనండి, అసెంబ్లీ, రాజ్భవన్, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎస్ఎన్ రెడ్డి చెప్తున్నారు. విద్యార్థులు 10 రూపాయలు ఇవ్వాలంటూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం బాధాకరం అని చెప్పి పాల్ గురిందపల్లి చెప్తున్నారు. ప్రతి పనికి డబ్బు కావాలండి, బిచ్చం ఎత్తుకుంటే తప్పంటే ఎట్లా మీరు అని సతీష్ రెడ్డి అంటున్నారు. అసలు విద్యార్థులు విరాళం ఇవ్వడం ఏంటి, అమరావతికి భూమి పూజ అంటూ చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లు ఖర్చు చేశారు, ఇప్పుడేమో మళ్ళీ విద్యార్థుల దగ్గర డబ్బులు అడుగుతున్నారు అని కసిరెడ్డి అంటే ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని పురంధేశ్వర్ అంటున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. అమర్నాథ్ గారు చెప్పండి, ఇంతకుముందు బ్రేక్ ముందు అన్నాను ఎన్నికలకు ముందు మీరు ఎన్నికల ప్రణాళికలో అన్నీ చేస్తామన్నారు. ప్రజలు మీ మీద ఈగ వాళ్ళనివ్వం, మేము మీకు అన్నీ చేస్తాం, మేము అన్నీ మాఫీ చేస్తాం, ఆర్థిక భారం రూపాయి పడకుండా చూస్తాం అని ఎన్నికల ప్రణాళికల్లో చెప్పి ఇప్పుడు ప్రజల దగ్గరించే విరాళాలు అడగడం అది రాజధాని. ఇంతకుముందు శైలజానాథ్ గారు అన్నట్టు అంతకుముందు నేను కూడా చెప్పాను, విభజన చట్టంలోనే ఉంది. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సిన, నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాంది. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అడిగి ఉన్నారు అంతకుముందు. ఇప్పుడు ఇది అప్పుడు ఎన్నికలకి ఆ వాగ్దానాలు చేయడము అవి మర్చిపోవడం అన్నది మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీలు చేసే పని. అది నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో, జన్మభూమి సభలోనే అనుకుంటాను చెప్పారు, ఈ సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్ని సోమరులను చేస్తున్నాయి, ఇవన్నీ తగ్గించాలని కూడా తగ్గించాలని ఆయన అంతకుముందు కూడా చెప్పారండి. ఇప్పుడు 2004కు ముందు 2000 నుంచి మొదలుకొని 2004 వరకు ఉన్న కాలంలో ఆయన ఈ మాటలే చెప్పారండి. అప్పుడేమో CEO అని ప్రకటించుకున్నారు, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, ఏదో కార్పొరేట్ సంస్థగా ఈ వరల్డ్ బ్యాంకు, IMF సలహాల మేరకు నడుపుతానని ఆయన బహిరంగంగానే ప్రకటించి చేసినది. ఈ అసలు వారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ మీటింగ్లో కూడా వెళ్ళొస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇలాంటి వారినే పిలుస్తారు. సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది, విద్యార్థుల దగ్గర నుంచి విరాళాలు వసూలు చేస్తున్నది దావోస్ దారి ఖర్చుల కోసం. ఇవన్నీ కానీ ఇవన్నీ మామూలు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ కానీ దీంట్లో డబ్బులు ఒకటే ప్రధానం కాదండి చంద్రబాబు నాయుడు. జోక్స్ అపార్ట్ 2000 ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన హీ ఫెయిల్డ్ టు గెట్ ఫండ్స్ ఫ్రమ్ సెంటర్, హీ ఫెయిల్డ్ టు కమ్ అప్ విత్ ఏ క్రెడిబుల్ ప్లాన్ ఫర్ అమరావతి. అమరావతిలో పెడదామని అనుకున్నారు, ఇప్పటికే 32,000 ఎకరాలు ఆయన తీసుకున్నారు. దాదాపు 1,00,000 ఎకరాలు. అదే ఇంకొక 32,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 32,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 39,000 ఎకరాలకి అటవీ భూములు 50,000 సరే ఐ స్టాండ్ కరెక్టెడ్ 50,000 ఎకరాలు అది చేయాలని అనుకుంటున్నారు. ఇంకెక్కడో ఏదో తీసుకుందాం అనుకుంటున్నారు. ఇవన్నీ కాదండి. ఇప్పుడు బీజేపీ కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఎందుకు విఫలమయ్యారంటారు? అడిగే ధైర్యం లేక ఆయన కంపల్షన్స్ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు పొలిటికల్ కంపల్షన్స్ ఏమిటంటే ఆయన ఇంట్రెస్ట్లకి, ఆయన పార్టీ ఇంట్రెస్ట్లకి, ఇప్పుడు ఎలా అంటే ఆయన ఇంట్రెస్ట్లు, పార్టీ ఇంట్రెస్ట్లు, ప్రజల ఇంట్రెస్ట్లు ఆల్వేస్ ప్రజల ఇంట్రెస్ట్లు కాదు, వాటి కోసం అని పొలిటికల్ కంపల్షన్స్ అని ఒక పదం వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దాన్ని అది పక్కన పెడితే ఆయన బీజేపీ దగ్గర నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి దగ్గర నుంచి ఆయన ఈ ఐడియా తీసుకున్నారండి. ఇవాళకి కూడా రామ జన్మభూమి కట్టడానికని ఇవాళకి కూడా ఇటుకల్ని వారు జారేస్తున్నారు అయోధ్యకి. అలాగా ఏంటంటే సర్దార్ పటేల్ విగ్రహం కోసం ఉక్కు కూడా అడిగారు అని అన్నీ అడుగుతారులేండి. దాన్ని ఈ సెంటిమెంట్ని అది ఎలైవ్గా ఉంచడం